బ్రదర్ గాబ్రియల్ గారు మాట్లాడుతున్నాం బ్రదర్. అవునండి. ఎవరండి? బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. బ్రదర్ మేము డిఫెండర్ టీం నుంచి మాట్లాడుతున్నాం బ్రదర్. టీం నుంచా? ఓకే. అవును బ్రదర్, మీరు మా గురించి మాట్లాడుతున్నారు కదా, ఒకసారి మీతో మాట్లాడదామని. మాట్లాడు బ్రదర్. ఐ లవ్ యూ. లవ్ యూ టూ బ్రదర్. బ్రదర్ ఒకసారి మాకు ఇంటర్వ్యూ ఇవ్వచ్చు కదా బ్రదర్ మీరు. అంటే అదే మనం మామూలుగా 1 years గురించి మాట్లాడు, జస్ట్ ఇంటర్వ్యూ, క్యాజువల్ ఇంటర్వ్యూ ఏంటి బ్రదర్, ఒక 1/2 hour అట్లా 40 minutes. ఇస్తాను బ్రదర్, ఇద్దాం. థ్యాంక్ యూ బ్రదర్. ఎప్పుడు కుదురుతుంది బ్రదర్? రేపు కుదురుతుందా మీకు? రేపు కూడా ఉంది కదా బ్రదర్. మర్చిపోయినా, రేపు ఉంది, ఎల్లుండి కూడా ఉంది అనుకుంటా కదా బ్రదర్. ఎల్లుండి కూడా ఉన్నాను నేను. అవి చూస్తున్నారా వన్నెస్ ఇప్పుడు? చూస్తున్నాం బ్రదర్, ఓకే ఓకే. థ్యాంక్ యూ. చూస్తున్నాం బ్రదర్. అంటే అలాగే ఫోన్ చేస్తాం బ్రదర్, మాకు కూడా ఇంటర్వ్యూ ఏంటి, జస్ట్ మీ అంటే ఎక్స్పీరియన్స్ పంచుకోండి 1 year గురించి కానీ మా గురించి మామూలుగా. నాది ఇంటర్వ్యూ ఇచ్చేస్తా. ఇంటర్వ్యూ బ్రదర్, నేను చిన్నపిల్ల ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయి కాదు. మరి చూడండి, మరి పెద్దవాళ్ళు అయితే ఇంకా బాగుంటుంది కదా. మా వరకు అయితే ప్రస్తుతానికి మీరే పెద్దలు బ్రదర్. పర్లేదు బ్రదర్, మీరు అంటే ఒక 1/2 hour మామూలుగా ఇంటర్వ్యూ ఏంటి చాలు. నార్మల్గా ఈ 1 years గురించి కొన్ని క్వశ్చన్స్ మామూలుగా మీ గురించి చెప్తే పంచుకుంటే చాలు మాతో అంతే. లేదు బ్రదర్, జూమ్లో కండక్ట్ చేద్దాం ప్రస్తుతానికి అయితే. మీకు ఓకే కదా? ఓకే కదా మీకు? ఓకే ఓకే అండి, నేను చెప్తాను. అయితే నేను బుధవారం అయిన తర్వాత చెప్తాను. మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఫోన్ చేయమంటారు బ్రదర్? బుధవారం అట్లా? గురువారం చేయండి, మాట్లాడదాం. సరే బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. మీ పేరేంటండి? డిఫెండర్ అండ్ ఫిట్ చేసుకోండి బ్రదర్ చాలు. మామూలు మీ పేరేంటండి? డిఫెండరేనండి, చెప్తాను. మీడియం ఆడుకుందాం, చెప్తాను, నా పేరు చెప్తాను బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎవరు భయపడ్డారు, ఎవరు భయపడలేరని మీరు చూసే ఉన్నారు. ప్రభునందు ప్రియ క్రైస్తవ సహోదరులందరికీ నా యొక్క వందనాలు. విషయానికి వెళ్తే, గత 4 నెలల క్రితం వన్నెస్ ప్రోగ్రాం ఎప్పుడైతే జరుగుతుందో, ఆ ప్రోగ్రాం జరిగే టైంలో వన్నెస్ టీం యొక్క మెంబర్స్ని మాకు ఇంటర్వ్యూ ఇవ్వండి అని మేము అడిగి ఉన్నాము. వారు ఇంటర్వ్యూ ఇవ్వకుండా సాకులు చెప్తూ తప్పించుకుంటూ వచ్చారు. దానికి మేము ఒక వీడియో చేసి పెట్టాము. ఎందుకు భయపడుతున్నారు బ్రదర్, మాకు ఇంటర్వ్యూ ఇవ్వండి, మేము మీతో మాట్లాడతాము, ప్రజలకు మీరు చెప్పిన దాన్ని మేము ప్రజల ముందుకు తీసుకెళ్తామని చెప్పి మేము చెప్పాము. దానికి వారు ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఆ వీడియోకి బ్రదర్ గాబ్రియల్ గారు ఒక వీడియో పోస్ట్ చేసి దానికి లింక్ చేసి పెట్టారు. బ్రదర్ గాబ్రియల్ గారు ఒక 3-4 థంబ్నెయిల్స్ పెట్టారు. థంబ్నెయిల్స్ పెట్టి చూశారుగా, మా థంబ్నెయిల్స్ మేము ఎక్కడ భయపడ్డాము, మా థంబ్నెయిల్స్లో మా గట్స్ చూడండి అని చెప్పి వాటిని పోస్ట్ చేయడం జరిగింది. దాంట్లో బ్రహ్మం వారు భయపడ్డారో భయపడలేరు మాకేం తెలుసు, మీరు మా గురించి మాట్లాడుతున్నారే. వాళ్ళు భయపడితే మాకేంటి బ్రదర్? మరియు మీరు ఆ వీడియోలో అన్నారు, మీ ఊరేంటి, మీ పేరేంటి, మీరు మాస్క్ తీయండి, మాస్క్ తీయమంటే భయపడుతున్నారు అని మాట్లాడుతున్నారే. సరే బ్రదర్, మేము మాస్క్ పెట్టుకోవడమే మీకు ప్రాబ్లం అయితే చెప్తాను వినండి. మేము ఎందుకు మాస్క్ పెట్టుకున్నాము అన్నది మాకు ఒక క్లారిటీ ఉన్నది. దానికి మీరు భయపడుతున్నారు అని అనుకుంటే అది మీ ఇష్టం. సరే, మేము మాస్క్ తీయమనుకోండి, మేము భయపడుతున్నామే అనుకోండి, కానీ మీకైతే భయం లేదు కదా. మేము ఇలాగ థంబ్నెయిల్స్ పెట్టి మాట్లాడడం, మాకేం భయం లేదు అని అంటున్నారు కదా. సరే బ్రదర్, మీరు భయపడకపోతే మరి ఇంటర్వ్యూ ఇవ్వండి మాకు. ఎందుకని ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు? సరే, మేము భయపడుతున్నాం అనుకోండి, మీరు భయపడట్లేదు కదా, మరి మాకు ఇంటర్వ్యూ ఇవ్వండి, లేదంటే సైలెంట్గా ఉండండి. మీకోసం, అలాగే మీ వన్నెస్ టీంలో ఎవరైతే పాల్గొన్నారో వారందరి కోసం కూడా మేము ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నాం. కేవలం ఒక 20 నిమిషాలు మాత్రమే మాకు ఇంటర్వ్యూ ఇవ్వండి బ్రదర్. మీరు ఇచ్చిన తర్వాత మీ వన్నెస్ టీంలో ఎవరైతే పాల్గొన్నారో వారిని కూడా మేము ఇంటర్వ్యూ అడుగుతాం. నిజంగా మీరు భయపడకపోతే కింద నా నంబర్ ఇస్తాను, ఆ నంబర్కి మీరు కాల్ చేయండి, డిస్కషన్ చేసుకుందాం, ఒక సమయాన్ని ఏర్పరచుకొని ఆ సమయంలో మనం ఇంటర్వ్యూ మాట్లాడుకుందాం. అలాగే చూస్తున్న వన్నెస్ టీం మెంబర్స్ అందరికీ నా యొక్క విజ్ఞప్తి, బ్రదర్ మీరు అనుకున్నట్టు మేము భయపడ్డామొచ్చు, ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, మేము భయపడ్డాం, మీరు భయపడలేరు కదా, మాకు ఇంటర్వ్యూ ఇవ్వండి. తప్పకుండా మీ యొక్క రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తూనే ఉంటాం. సహోదరుడు గాబ్రియల్ గారు, గాడ్ బ్లెస్ యూ.